బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళలకు రేవంత్ సర్కార్ మరొక గుడ్ న్యూస్ చెప్పింది. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యమని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ అనుకున్నది అనుకున్నట్టుగా పక్కాగా అమలు చేస్తుంది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది. దాదాపు 344 కోట్ల రూపాయలు మహిళా సంఘాల ఖాతాలో పడబోతున్నాయి. మహిళల్ని కోటీశ్వరులు చేసేందుకే రేవంత్ సర్కార్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. వరుసగా మహిళలకు తెలంగాణ రాష్ట్ర అన్ని పథకాల్లో కూడా తెలంగాణ మహిళలకు ఎక్కువగా పెద్దపీట వేస్తుంది. గతంలో మనం చూసాం, మరి ఆర్టీసీ బస్సులకు మహిళల్ని ఓనర్లు చేసినటువంటి సందర్భం, సోలార్ ప్యానెలు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి 100కి 90% మహిళల్ని కోటీశ్వరులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఏదైతే మగవాళ్ళ చేతిలో డబ్బుంటే దాన్ని మంచి పనులకే ఉపయోగిస్తారన్న గ్యారంటీ లేదు. సో ఎదురుగా వైన్ షాప్ కనిపిస్తే ఆ డబ్బుతో లిక్కర్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదే మహిళ చేతిలో ఆ డబ్బుంటే దాన్ని ఆమె పొదుపు చేస్తుంది, మంచి పనులకు వాడుతుంది. అవునా కాదా, నిజమా అనేది మరి మీరే చెప్పాలి. అందుకే ప్రభుత్వం ఇవాల్టి నుంచి అంటే మహిళలకు మరి ఈ నెల 18 నుంచి తెలంగాణలోని మహిళా స్వయం సంఘాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. వారు తీసుకున్న అప్పుల కోసం చెల్లించాల్సిన ఏవైతే వడ్డీలో జమ చేయాల్సినటువంటి నిర్ణయానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేసింది. దీంతో అప్పులు తీసుకున్న మహిళలు సంఘాల ఖాతాలో ఈ వడ్డీ